దేవుని ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు. నేటి వాక్య ధ్యానం కొరకు 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. దైవజనుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, నేను మీ దగ్గరికి రావడం, పరిచర్య చేయడం వ్యర్థం కాలేదని చాలా సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన అధ్యాయంలో 5 నుంచి 10 వచనాల్లో దీని గురించి సవివరంగా రాశాడు. ఎందుకంటే వారు పౌలును ప్రభువుని పోలి నడుచుకున్నారట. దేవుని పట్ల సంపూర్ణ నిశ్చయత, దేవుని యొక్క శక్తిని పరిశుద్ధాత్మతోను నింపబడి నడిపించబడుతూ ఉన్నారు. కనుక నేను రావడం అది ఎంతో ప్రయోజనకరంగా ఉంది అని ఆయన సంతోషిస్తున్నాడు ప్రభువును బట్టి. అయితే అంతకు ముందు మేము పిలుపులో ఉన్నాము, చాలా బాధలు అనుభవించామని అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 11 నుంచి 24 వచనాల వరకు చదివితే ఆయన పడిన బాధలు కనబడతాయి. ఆయన్ను పట్టుకోవాలని, ఏదో విధంగా బాధ పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలోనే ఆ పిలుపు ప్రాంతంలోనే లూదియా అనేటువంటి ఒక ఆమె ప్రార్థనకు రావడం, ఆ ప్రార్థనకు వచ్చి దేవుని మాటలు వింటూ ఆమె జీవితాన్ని ప్రభుకి అంకితం చేసుకుని కుటుంబం అంతా రక్షణ పొందడం కూడా జరిగింది. ఆ పిలుపు పట్టణంలో ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళటానికి మందిరం ఏదైనా ఉంటుందా అని ప్రయత్నం చేశాడు, కానీ ఏమాత్రం అక్కడ లేదు. అయితే ప్రయాణంలో వారికి ఎదుర్కొన్న పరిస్థితులు, సువార్త ప్రకటించిన తర్వాత వారికి ఎదురైన బాధలు, వీటన్నిటినీ మాట్లాడుతున్నాడు. మేము చాలా అవమానం అనుభవించాం అక్కడ, అది మీకు తెలుసు. తీవ్రమైన పోరాటానికి గురయ్యాం. దేవుని సువార్తను ప్రకటించడానికి మేము చాలా ధైర్యం తెచ్చుకున్నాం, అలాగున సువార్తను ప్రకటించామని. ప్రస్తుత దినాలు సువార్తకి బహుగా ఆటంకంగా ఉన్నాయి, చాలా అభ్యంతర కారణంగా కనబడుతున్నాయి. దేవుని పని చేయడం అతి కష్టంగా మారిన దినాలు ఇవి. అందుకే సంఘం మేల్కోవాలి, సోమరితనాన్ని విడిచిపెట్టాలి, ఇంతకు ముందు లాంటి ప్రార్థన చేయాలి, యథార్థత, భక్తి, పరిశుద్ధత కలిగిన జీవితాలు ఉండాలి. ఎవడు బ్రతుకాడిది, ఎవడు తిండాడిది, ఎవడు వ్యాపారం ఆడిది, ఎవరి వ్యవహారం వాళ్ళది అన్నట్లు పారిపోతున్నారు. అయితే దీని అంతటినీ చెక్కి పెట్టడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలా, బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మేము ఇచ్చేటువంటి ప్రోత్సాహం ఉందే, భ్రమ నుంచి గాని, కల్మషం నుండి గాని, జిత్తులు మారి మనసు కలిగిన వారు కానీ మేము కలిగలేము. మేము ఇచ్చే ఈ ప్రోత్సాహం మాకు కలిగినటువంటి దేవుని వలన మేము సువార్తను పొందుకొని అది మీకు అప్పగించాం. ఈ రకమైన చెడు సంబంధమైన మనసు లేక మనుషులను సంతోషపెట్టువారుగా కాదు, మేము హృదయాలను పరీక్షించే దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాము అని చెప్తున్నాడు. తన యొక్క ఉద్దేశం మనుషులను సంతోష పెట్టాలని కాదు, కేవలము దేవుని మాత్రమే సంతోష పెట్టాలనేది పౌలు గారి ఉద్దేశం. మేము ఎప్పుడు కూడా ఇచ్చక మాటలు మాట్లాడలేదు.
మేము ఎప్పుడు కూడా అత్యాశకు గురి కావలేదు. అలాగని ఆలోచన చేసి మీతో మరుగైన మాటలు ఏమీ మాట్లాడలేదు. లోపలేమో ధనం గురించి ఆలోచన ఉండి దాన్ని కప్పివేసేటట్లుగా మేము డబ్బులు అడగం అన్నట్లుగా ఏమాత్రం కూడా లేదు. మేము అలాగునా లేము, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాం. దీనికి దేవుడే సాక్షిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు మాకు ఇచ్చిన అధికారం, హక్కు మనుషుల వల్ల గాని ఇంకెవరి వలన గాని ఘనత కోసం మేము చూడలేదు అని చెప్తున్నాడు. ఈ అద్భుతమైన మాటలో ఎన్నడూ కూడా ఘనత కోరలేదంట. ఈరోజు ఎలాంటి వారిగా ఉన్నారు అని అంటే, విశ్వాసులు సైతం, సేవకులు సైతం మమ్మల్ని పొగడాలి, మేమంటే ఏంటో ఒక రేంజ్ బయటికి చూపించాలి అని చాలా ఎక్కువ ఆరాటపడుతున్నారు. చాలా ఎక్కువ ఆరాటపడుతున్నారు. వాళ్ళు మెప్పు పొందాలని, చిన్న విషయానికి కూడా ఏదైనా మెచ్చుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. నిజమైన సేవకులు ఎప్పుడు అట్లి సంతోషాన్ని వెతకరు, క్రీస్తులో కలిగిన ఆనందాన్ని వెతుకుతారు. మేము మీ మధ్యలో ఎలా ఉన్నాం? పాలిచ్చేటువంటి తల్లి పసిబిడ్డని ఎలాగైతే పోషిస్తుందో అలాగే మేము మృదు స్వభావం కలిగిన వారుగా మీ మధ్యలో ఉన్నాం. మీరంటే మాకు చాలా ప్రేమ, వాత్సల్యం ఉంది. దేవుని సువార్తను మీరు విన్నారు, అంత మాత్రమే కాదు, మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారు. మీ గురించి మేము చూసినప్పుడు, విన్నప్పుడు, ఆలోచన చేసినప్పుడు మా ప్రాణాలు కూడా మీకోసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరంటే మాకు అంత ప్రేమ అని చెప్తున్నాడు. ఎందుకు తెస్సలోనికకు అక్కడున్న సంఘానికి మాటలనంటే, వాళ్ళు పూర్తిగా విగ్రహారాధన విడిచిపెట్టారు, దేవుని మీద ఆధారపడ్డారు, పరిచర్య కొరకు ఎంతో సహకరించారు, దేవుని పని ఎంతో నమ్మకంగా చేశారు. అందుకే అలాంటి వారి కోసం మా ప్రాణం పెట్టినా పర్లేదు అనేటువంటి ఆలోచనకు వచ్చేశారు. ఎందుకంటే మీరంటే మాకు అంత ప్రేమ ఉంది. మా ప్రయాస కానీ, మా కష్టం కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తుంది. మేము ఎవరికీ భారంగా ఉండకూడదనే రాత్రి పగళ్ళు ఎంతో కష్టపడి జీవనం చేసుకుంటూ సువార్తను కూడా ప్రకటించాం. మీలో భారంగా మేము ఉండకూడదని. విశ్వాసులైనటువంటి మీ పట్ల మా ప్రవర్తన ఎంత పవిత్రంగా, నిజాయితీగా, ఆనందంగా ఉందో దానికి మీరే సాక్షులు, దేవుడు కూడా సాక్షి అన్నాడు. నేటి దినాన్న విశ్వాసులు గాని, దేవుని సేవకులు గాని ఈ మాట చెప్పగలరా? మీ ఎదుట మేము ఉన్నప్పుడు మా ప్రవర్తన ఎలా ఉంది? పవిత్రంగా ఉంది కదూ, నిజాయితీగా ఉంది కదూ, ఏ మాట కూడా వేయలేనట్లుగా ఉంది కదూ అని చెప్తున్నాడు. మరి విశ్వాసిగా, ఒక సేవకుడిగా ఎలాంటి మాట చెప్పాలి నీ గురించి? ఈ మాటలు చెప్పగలుగుతారంటావా? లేదండి, చెడ్డోడండి, మంచిది కాదండి, అన్నీ కూడా చెడుతనమే, అపవిత్రత ఉంది, నిజాయితీ అంటే, యథార్థత అంటే అసలు ఎప్పుడు కనిపించదు, నిందల వేయచ్చు, బతుకలాగా ఎడుతుంది అని చెప్పారంటే నువ్వు వేస్ట్. జాగ్రత్త, నీతియుక్తమైన బ్రతుకు బ్రతకాల. దేవుని యొక్క రాజ్యంలో మహిమలోనికి మిమ్మల్ని పిలిచిన ఆ దేవునికి తగినట్లుగా మీరు బ్రతకండి. దేవుని యొక్క రాజ్యం స్థిరపరచబడి ఆ నిత్యత్వానికి వారసులగుటట్లుగా మీరు బ్రతకండి, కానీ మీకు ఇష్టం వచ్చినట్లు మీరు బ్రతకండి. మేము ఎలా ఉన్నాం? తండ్రి తన సొంత పిల్లల పట్ల వ్యవహరించినట్లుగా
మీలో అందరి దగ్గర మేము మీకు ప్రోత్సాహం ఇవ్వడానికి వచ్చాం, మిమ్మల్ని వాదార్చాం, హెచ్చరించాం. సంఘంలో ఉండాల్సినవి 3: 1 ప్రోత్సాహం ఉండాలి, ఓదార్పు కూడా ఉండాలి, 3వది హెచ్చరిక ఉండాలి. కొన్ని సంఘాల్లో హెచ్చరికలు మాత్రమే ఉంటాయి, కొన్ని సంఘాల్లో ఓదార్పు ఉంటది కానీ ప్రోత్సాహం ఉండదు. అందుకే సంఘాలు బలహీనంగా ఉన్నారు, సంఘ బిడ్డలు బలహీనంగా ఉన్నారు. ఆత్మ సంబంధంగా వారిని ప్రోత్సహించగలిగితే దేవుని కొరకు, వారి కుటుంబం కొరకు, సమాజం కొరకు నమ్మకమైన వారిగా బ్రతకగలుగుతారు. అందుకే మేము ఎడతెగకుండా దేవునికి వందనాలు చెప్తున్నాం. మీరు మా చేత దేవుని మాటలు విని అంగీకరించినప్పుడు, మనుషులు వాక్కుగా కాక అది దేవుని మాటగా మీరు అంగీకరించారు. అందుకే ఆ వాక్యం మీలో పనిచేస్తుంది, మాకు అర్థమైంది అంటూ వారిలో కలిగినటువంటి ఆ గుణగణాలను బట్టి వారు గ్రహించారు. ఈరోజు వాక్యం వింటున్నావు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా? మాదిరికరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఎక్కడ? బహు అరుదుగా కనబడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఆయన కొరకు నమ్మకమైన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి విధానములో అందరూ కూడా మార్పు చెందాలని తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తులో ఉన్న దేవుని సంఘాలను పోలి నడుచుకోవడం మీరు మొదలు పెట్టారు. సంఘం ఎలా ఉండాలో, సంఘంలో ఉన్న వ్యక్తులు దేవునిలో ఎలా నడుచుకోవాలో మీరు మొదలు పెట్టారు. దానికి గల కారణం ఏంటంటే, యోదయ వారి చేత అనుభవించిన బాధలు, సంఘాలు చాలా యోధుల ద్వారా బాధపడ్డారు. మీరు కూడా స్వదేశస్తుల చేత బాధ అనుభవించారు అంటున్నాడు. తెస్సలోనిక పట్టణంలో కూడా వారు చాలా బాధను అనుభవించారు. వాళ్ళు పెట్టిన బాధలు మామూలువి కాదు. అంటే గ్రీసులు, అవిశ్వాసులైన యూదులు విశ్వాసులైన యూదులను హింసించినట్లుగా, అవిశ్వాసులైన గ్రీకులు విశ్వాసులైన తమ సాటి జాతి వారిని కూడా హింసించారు. ఈరోజు మనం అదే ఎదుర్కొంటున్నాం. 2000 సంవత్సరాల క్రిందట ఏమి జరిగిందో ఇప్పుడు అదే జరుగుతోంది. తన తోటి వారు హింసించారని ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది. సాటి కులస్తులు, సాటి ఊరువారు, సాటి పొరుగువారు, ఎవరైనా క్రైస్తవుడు అయితే బాధ పెడుతున్నాడు. ఇల్లు అద్దెలకు దొరకలేదట. కొంతమంది అయితే బోర్డు పెట్టేశారు, ఇది కేవలం మాకు మాత్రమే అని. ఆ దినాల్లో ఎట్టి విధంగా పరిస్థితులు ఉన్నాయో నేటి దినాల్లో అలాగే కనబడుతున్నాయి. ఇతరుల వల్ల ఎలాగైతే బాధపడ్డారో ఈరోజు కూడా అదే బాధపడాల్సి వస్తుంది. సువార్త ప్రకటించడానికి లేదు, మందిరాల్లో కూడా ఆరాధనలు లేవు. భయంకరమైన వ్యతిరేకతలు, తిరుగుబాట్లు, దాడులు జరుగుతున్నాయి. ఆయన సెలవు చొప్పున అవి జరుగుతున్నాయని తలొగ్గుతూ దేవునిలో నమ్మకంగా సాగిపోదాం. అయితే ఆయన ఏం చెప్తున్నాడనంటే, మేము ఇతరులతో మాట్లాడకుండా ఉండాలని మమ్మల్ని అడ్డగిస్తూ ఉన్నారు. ఏ విధంగా వారు తమ పాపాలను ఎన్నడూ కూడా పూర్తిగా పోగు చేసుకుంటూ ఉన్నారు. దేవుని కోపం వారి మీదకి అధికంగా వచ్చింది. ఇప్పుడు కూడా దేవుని కోపం తప్పకుండా ప్రతి వారి మీదకి వస్తుంది. కారణం ఏంటంటే ఆయన పనిని పాడు చేస్తున్నారు. ఆయన రాజ్య విస్తరణ ఆటంకంగా ఉన్నారు. దేవుడు ఊరుకోడు, ఎందుకంటే నా పనిని పాడు చేసేవాడిని నేను పాడు చేస్తాను అన్నాడు. ఖచ్చితంగా ఆయన ఎంటర్ అవ్వాడు. ఆయన కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు.
ఈ మధ్య కాలంలో క్రైస్తవులందరూ మేలుకొని దేవుని భయం కలిగి ముందుకు సాగాలి. అలా ఉండగలిగితేనే ఘనమైన పని జరుగుతుంది. శత్రువులుగా పరిచయను ఆటంకపరిచేవారిగా ఉన్నవారి యొక్క కొమ్ములు విరగొట్టబడతాయి. కొద్ది కాలం మీ దగ్గరికి వచ్చి నేను ఉండాలని ఆశ కలిగి ఉన్నాను, మీ ముఖాలు చూడాలని చాలా ప్రయత్నం చేశాను, మీ దగ్గరికి రావాలని నేను ఆశించి పదే 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 ఆశతో నేనుంటే అపవాది అయిన ఆ సాతానుడు మమ్మల్ని ఆటంకపరిచాడు. మేము రావాలని చూసాం గాని వాడు ఆటంకపరిచాడు. పౌలు చెప్తున్న పరిస్థితులు మనకి ఏంటో తెలియదు గాని సాతాను మాత్రం అస్తమాను దేవుని సేవకులను ఎదురిస్తూ ఉంటాడని మాత్రం మనకు తెలుసు. ప్రారంభం నుంచి వాడు ఆయన పనిని పాడు చేయడం, ఆయన బిడలను పాడు చేయడం, ఇబ్బంది పెట్టడం వాడికి అలవాటైపోయింది. అయితే సంఘం గురించి పౌలు చెప్తున్న మాటలు అద్భుతం. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి అని చెప్తూ మా ఆశాభావం, మా ఆనందం, మా అతిశయమైన కిరీటం మీరే. సంఘాన్ని ఒక అద్భుతమైన రీతిలో వర్ణించుచున్న పౌలు భక్తుని బట్టి ఈరోజు అందరూ కూడా మా కిరీటం ఏంటి అని అంటే ప్రభు రాకడలో ఎత్తబడే ఆ ధన్యత. ఈ మాటలు విన్నవారు, ఈ మాటలు వింటున్నవారు, ఈ మాటలు బోధిస్తున్నవారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు రాకడకు సంసిద్ధపరచబడవలసిన వారుగా ఉన్నాం. సంఘం గురించి ఆయన చెప్తున్న మాట మా ఆనందం, మా అతిశయం, మా కిరీటం సంఘం. నిజమైన సేవకుడి మాటలు మాట్లాడుతాడు, మా సంఘం ఇలాగ ఉంది అని. ఇంకా అని చెప్తూ మా మహిమ గాని మా ఆనందం గాని మీరే. సంఘాన్ని ఎంత అద్భుతంగా ప్రోత్సహించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీవు ప్రభులో ఉండగలిగితే, ఆయన కొరకు నమ్మకంగా బ్రతకగలిగితే ఇదిగో నీకు అనుగ్రహించే ఈవులు ఎంత గొప్పవి. సంఘాన్ని చూసిన పౌలు ఆనందిస్తూ మా ఆనందం మీరే, మా అతిశయం మీరే అని చెప్తున్నాడు. అటు విధమైన హృదయంతో ప్రతి ఒక్కరు కూడా దైవజనుడు ఆనందించేటట్లు, దేవుడు మెచ్చుకునేటట్లుగా జీవితాలు అవసరమైతే ప్రభు కోసం పెట్టగలిగినట్లుగా పరిపూర్ణంగా సిద్ధపడి ఉండాలి. అలా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అలా ఉండాలని మీరందరూ ఉండాలని కోరి ప్రార్థన చేయండి. దేవుని రాకడకు సిద్ధమవుదాం, ఆయన రాకడలో ఎత్తబడదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకటిన దీవించును గాక. ఆమేన్.